లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతోంది. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. పర్యటన చివరి రోజు మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 సిద్దిపేటలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతోంది. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 సిద్దిపేటలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ త్రిపుర. ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో 1 గంట ప్రాంతంలో ఆయన బయలుదేరబోతున్నారు. అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర దాదాపు 17 రోజులు మే 10 వరకు కొనసాగనుంది. అయితే దానికి సంబంధించిన బస్సు దగ్గర ఉన్న మనం బస్సును చూద్దాం. అయితే యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా బస్సును విశిష్టంగా తయారు చేశారని చెప్పవచ్చు. ఈ బస్సుకు ప్రగతి రథం అని ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. పూర్తిగా ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గా తయారు చేశారు. బస్సుకు వెహికల్ కు పైన కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భద్రత పరంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల మనం ఏపీలో చూసుకుంటే రాళ్ల దాడులు కావచ్చు ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే బస్సు పూర్తిగా బస్సు టోటల్ పింక్ కలర్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బస్ చూసుకుంటే ఓట్ ఫర్ కార్, ఓట్ ఫర్ బీఆర్ఎస్ అంటూ స్టిక్కర్స్ ఇటు ఏర్పాటు జరిగింది. ఇటు కేసీఆర్ కూర్చుండే సీట్ చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ సింగిల్ సీట్ సగం వరకు ఉండేది, ఇప్పుడు పెద్దగా, ఎందుకంటే ఇక్కడ కూర్చుండి అభివాదం చేస్తారు ఈ ప్లేస్ నుంచి. అందుకోసమని ఇక్కడ సీటు ఇది ఏర్పాటు చేయడం. ఇది బుల్లెట్ ప్రూఫ్. ఇంతకుముందు నార్మల్ గ్లాస్ ఉండేది, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ తోటి ఈ బస్కు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బస్ పూర్తిగా ఇక్కడ ఎంట్రెన్స్ చూడొచ్చు. ఇక్కడ నుంచి కేసీఆర్ ఎంట్రెన్స్ ఇది. ఇందులో బస్సులో మ్యాక్సిమం 10 మంది కూర్చునే వీలు మాత్రమే ఉంది. ఇది 7 మెంబర్స్ సీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. కేసీఆర్ కు పూర్తిగా ఇందులో విశ్రాంతి తీసుకునే విధంగా, అదేవిధంగా ఇందులో అన్ని రకాల ఏర్పాట్లు ఇందులోనే వాష్రూమ్స్ కావచ్చు, రెస్ట్ రూమ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు ఇందులోనే చేశారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించి పూర్తిగా కేసీఆర్ సింబల్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్ గుర్తు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఇటు రాశారు. అదేవిధంగా బస్సు మనం ఒకసారి బస్సును పూర్తిగా పరిశీలిస్తాం. వెనుక వైపు ఇటు కేసీఆర్ సింబల్
ఇది గతంలో వాడినటువంటి వెహికలే ఏదైతే UP32 GN1990 ఏదైతే వెహికల్ ఉందో ఈ వెహికల్నే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. అదేవిధంగా ఈ బస్సు పూర్తిగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బస్సులో ఆయన పర్యటించనున్న నేపథ్యంలో దీనికి బస్సును మాత్రం కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. నిన్న ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఈ బస్సుకు సంబంధించి. మనం ఇక్కడ చూడొచ్చు ఇటువైపు బస్సు ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం అనేది ట్యాగ్ లైన్ తోటి ఇక్కడ బస్సుకు స్టిక్కరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు పక్కకు ఆ కారు గుర్తు సింబల్ మన రాష్ట్రంలో మన పార్టీ మన ఓటు మన కారు గుర్తుకు అనేటువంటి ఇట్లాంటి కొటేషన్స్ తోటి బస్సుకు ఇట్లాంటి ఏర్పాట్లు కూడా అయితే చేయడం జరిగింది. అయితే ఈ బస్సుకు వలయంగా కావచ్చు కేసీఆర్కు వలయంగా కావచ్చు దాదాపు ఒక 100 నుంచి 200 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజుతో ప్రారంభమైన బస్సు యాత్ర వర్షమైన పర్యాటక కొనసాగనుంది. దాదాపు 22 ప్రాంతాల్లో పైన పర్యటన కొనసాగనుంది. పొద్దున రైతులతోటి అదేవిధంగా మహిళలు వివిధ సమస్యలు ఉన్నటువంటి సామాజిక వర్గాలు అదేవిధంగా సంఘాలు వివిధ వర్గాలతో భేటీ అయ్యే అవకాశం, మధ్యాహ్నం పార్టీ శ్రేణులతోటి అదేవిధంగా సాయంత్రం రోడ్ షోలు ఇవన్నీ కొనసాగనున్నాయి. ఒక్కరోజు అదే జిల్లాలో బస్సు చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు మిర్యాలగూడకు బయలుదేరనున్నారు. ముఖ్యంగా ఒట్టిగంట ప్రాంతాలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు. ఇటు బేగంపేట నాగోల్ మీదుగడ చౌటుప్పల్ ఇటు మిర్యాలగూడ చేరుకొనున్నారు. 5:30 ప్రాంతంలో మిర్యాలగూడ రోడ్ షో పాల్గొన్న అనంతరం అక్కడ నుండి సూర్యాపేట వెళ్తారు. సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం అక్కడే మీటింగ్ ఉంటుంది. ముఖ్య కార్యకర్తలతో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడే ఈరోజు కేసీఆర్ బస ఉంది సూర్యాపేటలో. తర్వాత నెక్స్ట్ భువనగిరి వెళ్తారు. అయితే ఆయన పర్యటన పరంపర కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన అజెండా ఇటీవల నెలకొన్నటువంటి రాష్ట్రంలో ఏదైతే సమస్యలు లేవనెత్తున్నారో కేసీఆర్ వాటన్నిటిపైన ప్రజలకు వివరించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అదే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుగా చూస్తున్నారు. ముఖ్యంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసేందుకు మాత్రం ఇటు బీఆర్ఎస్ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఈ బస్సు యాత్ర చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే శ్రీకాంత్, ఈ రోజు ఎన్నికల ప్రచారంలో మొదటి రోజు అంటే ఈ బస్సు యాత్ర ఈ రోజు మొదటి రోజు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ తో పాటు ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించి ఏ నేతలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు? ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ ఉన్నారు. ఎందుకంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఈ రోజుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇటు ఇక్కడ తెలంగాణ భవన్లో కావచ్చు ఏర్పాటు ప్రాంతంలో కేసీఆర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరైతే గత రాజ్యసభ సభ్యులు ఉన్నారో లింగయ్య యాదవ్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలందరూ నల్గొండకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ ఈరోజు కేసీఆర్ వెంట ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ భవన్కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ముఖ్య నేతలందరూ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించినటువంటి ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ బస్సు యాత్రకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు దాదాపు 200 మంది వాలంటీర్లు ఉన్నారు. ముఖ్య నేతలు వీరందరితో ఆయన సమావేశం అవుతారు. ఈ రూట్ మ్యాప్కి సంబంధించి కూడా చర్చిస్తారు. ముఖ్యంగా ఈ రోజు మాత్రం నల్గొండ భువనగిరి ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేసీఆర్ వెంట ఉండనున్నారు. ఆ బస్సులో సీటింగ్ కెపాసిటీ 10 వరకే ఉన్న నేపథ్యంలో ఒక 7 మాత్రం కేసీఆర్ తోటి బస్సులో ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అయితే జేసీ రెడ్డి ఇక్కడ చేరుకుంటారనేది క్లారిటీ లేదు. అక్కడ నుండే వెల్కమ్ చెప్తారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు మాత్రం కేసీఆర్కు ఒక దిశానిర్దేశం మాత్రం ఇక్కడ చేయనున్నారు శ్రేణులకు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక టాస్క్గా తీసుకున్నారనే ఇటీవల చాలా కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. బీజేపీకి అవకాశం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే విఫలమైంది, ప్రజలు తిరస్కరణకు గురైందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారో రైతాంగానికి సాగునీటి ఇవ్వడంలో విఫలమయ్యారు. అదేవిధంగా తాగునీరు ఇవ్వడంలో కూడా
విఫలమవుతున్నారు. కరెంటు పుష్కలంగా మేము ఇచ్చి వెళ్ళిన కరెంటు కూడా ఇవ్వడం లేదు అనేది ప్రధాన ఎజెండాగా వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నారు. కింది వరకు కార్యకర్తలను కూడా ఆయన ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలకు భరోసానిస్తూ ఈ యాత్ర సాగే విధంగా ఆయన పరిశీలించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పటికే తెలంగాణ భవన్ చూడొచ్చు. తెలంగాణ భవన్లో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ శ్రేణులందరూ చేరుకొని ఉన్నారు. 11 గంటల ప్రాంత అనంతరం ఈ ప్రాంగణంలో ఇప్పటికే డెకరేషన్స్ ఇవన్నీ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మ్యాట్లు, రెడ్ మ్యాట్ కావచ్చు, ఇట్లాంటివి వేస్తున్నారు. కేసీఆర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు. అదేవిధంగా తెలంగాణ తల్లి దగ్గర డెకరేషన్ చేయడం జరిగింది. ఇప్పటికే పూలు, అదేవిధంగా ఇతర డెకరేషన్స్ కూడా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే తెలంగాణ తల్లికి ఆయన పూలమాల వేస్తారు. పూలమాల వేసిన అనంతరం ఆ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. సమావేశం అనంతరం తిరిగి 1 o'clock ఆ ప్రాంతంలో బయలుదేరుతారు. బయలుదేరే క్రమంలో దారి వెంట పూర్తిగా ఇటు ఈ ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు రంగారెడ్డి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, తర్వాత అవుట్కట్స్ సంబంధించినటువంటి ఇటు హయత్ నగర్ సంబంధించి అటు భువనగిరి ఈ ప్రాంతానికి ఏదైతే దారి వెంట వెళ్తారో ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కేసీఆర్కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దారి పొడవునా ఇది బస్సు యాత్ర మాత్రం సక్సెస్ అవుతుందనే బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఉత్సాహం ఉంది, ఒక ఆనందం అయితే ఇది కనిపిస్తుంది. తిరిగి పూర్వవైభవం వస్తుందన్నటువంటి ఉత్సాహం అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తుంది కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది కేసీఆర్ బస్సు యాత్ర, ఈ సుదీర్ఘంగా సాగే బస్సు యాత్ర? ఎందుకంటే గతంలో కేసీఆర్ హెలికాప్టర్లోనే డైరెక్ట్ ప్రచారానికి వెళ్ళేది, చూసుకొని వచ్చేది. కానీ ఇప్పుడు అదే ప్రాంతాలకు వెళ్ళడం, బస్సులో వెళ్ళడం, కలియ తిరగడం. ఇంతకుముందు బస్సు యాత్ర చేసినప్పటికీ, బస్సులో వెళ్ళినప్పటికీ సుదీర్ఘమైన బస్సు యాత్ర చేయలేదు. ఇప్పుడు అక్కడే స్టేషన్లలో అక్కడే మకాం, అక్కడనే బస్సు ఏర్పాటు చేసుకోవడం, ప్రజల్లోకి వెళ్ళడం, పొలాల బాట పట్టడం, ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు ఆయన చేపడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది, అది ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది రిజల్ట్ వచ్చినప్పుడే మనకు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. త్రిపుర. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.